Please let me know if stomach pain, white discharge, cerclage వేసాక stitches ఊడిపోయే chances ఉంటుందా? Endometrial cyst is less than 3 centimeters. Can this reduce the chance of getting pregnant? I have a child who was born in 2021. Now I'm trying for another one. Does weight play a role in pregnancy? How do we know if the amniotic fluid is leaking? Can we take cough or cold tablets during 4th month of pregnancy? ఒకవేళ నా హస్బెండ్ కి డయాబెటిక్ ఉంటే, ఇఫ్ మై హస్బెండ్ ఇస్ డయాబెటిక్, నాకు న్యాచురల్ గా ప్రెగ్నెంట్ నేను అవ్వచ్చా? ఒక మదర్, షీఈస్ 31 weeks ప్రెగ్నెంట్, షీఈస్ నాట్ ఏబుల్ టు స్లీప్, చాలా టైర్డ్ అయిపోతుంది సెకండ్ ప్రెగ్నెన్సీలో. ఐ మీన్ వాట్ కెన్ షీ డూ? Sleep is very, very important. I'm sorry. No. Okay, Yeah. Sleep is very important, okay? It is natural for a mother to do. Yeah. You won't take care of yourself in the second pregnancy. You think it's okay? హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీనా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. గైస్, ఫైనలీ డాక్టర్ సమతతో వీడియో చేస్తున్నాను. చాలా మంది చాలా క్వశ్చన్స్ ఇచ్చారు, ఐ వుడ్ బి ఆన్సరింగ్. బట్ దెన్ డాక్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఇవాళ ఆన్సర్ చేయబోతున్నాము. ప్లస్ నేను డాక్టర్ తో పాటు ఇలా తెలుగులో మాట్లాడడం ఇట్స్ ఫస్ట్ టైం. సో డాక్టర్ నన్ను చూసి కొంచెం ఆశ్చర్యపడిపోతున్నారు. బట్ వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం, లెట్స్ గెట్ ఇంటు ద క్వశ్చన్స్. హాయ్ డాక్టర్. హాయ్ సమీరా. తెలుగులో చేయాలి బికాస్ తెలుగు ఆడియన్స్ కోసం. అండ్ చాలా మందికి చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ ఉన్నాయి టు డూ విత్ ప్రెగ్నెన్సీ. ఎన్నో వీక్ ఏమవుతుంది, అండ్ ఇలా చేస్తే ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని చెప్పి అందులో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను 1 by 1 మిమ్మల్ని అడుగుతాను, సో యూ కెన్ ఆన్సర్. ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ స్టమక్ పెయిన్, వైట్ డిశ్చార్జ్ అండ్ సిమ్టమ్స్. ప్రెగ్నెన్సీకి ముందు ఒకవేళ స్టమక్ పెయిన్ ఉంటే ఆర్ వైట్ డిశ్చార్జ్ ఉంటే ఇవి ప్రెగ్నెన్సీకి సిమ్టమ్సా? సో ప్రెగ్నెన్సీ కంటే ముందు, అంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఇంకా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రాలేదు పాజిటివ్, అప్పుడు కొన్నిసార్లు కొందరికి డిశ్చార్జ్ ఉండొచ్చు, మైల్డ్ క్రాంప్ ఉండొచ్చు. కానీ 100% ప్రెగ్నెంట్ అని కన్ఫర్మేషన్ కాదు. దానికి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆర్ ఒక బ్లడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆర్ ఒక స్కాన్, ఈ 3 టెస్ట్ కన్ఫర్మ్ చేస్తాయి. సర్క్లాజ్ వేసాక స్టిచెస్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుందా? సో సర్క్లాజ్ అనేది ఒక ప్రొసీజర్. ఓకే. కొందరికి 9 months వరకు ప్రెగ్నెన్సీ యూట్రస్లో ఉండి 9 months అయ్యాక నొప్పులు వచ్చి డెలివరీ అవుతాయి. కానీ అన్ఫార్చునేట్గా కొందరికి ఏమవుతుందంటే తెలియకుండానే అరౌండ్ 5th to 6th months అప్పుడు గర్భసంచి మూతి ఓపెన్ అయిపోయి అబార్షన్స్ వచ్చేస్తాయి. సో దట్ మా లాంగ్వేజ్లో మిడ్ ట్రైమెస్టర్ లాస్, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సో ఈ మధ్య వీ స్టార్టెడ్ ఏం చేస్తున్నామంటే అరౌండ్ 16 నుంచి 18 weeks లోపల ఒక సర్వైకల్ అండ్ స్క్రీనింగ్ చేస్తాం, గర్భసంచి మూతి లెంత్ చూడడానికి. ఎప్పుడైనా మనం ఆ స్కాన్ చేసినప్పుడు యూజువల్గా 3.5 to 4 centimeters ఉంటుంది. అండ్ అరౌండ్ ఎప్పుడు మీరు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో 12 weeks ఆ టైంలో, కొందరికి 14 to 16 weeks టైంలో సడన్గా అది ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన యూట్రస్ ఒక బలూన్ లాగా ఇమాజిన్ చేసుకుందాం. గాలి లేనప్పుడు బలూన్ మూతి ఎలా ఉంటుంది? పొడుగ్గా ఉంటుంది. ద మోర్ యూ పంప్ ఎయిర్ ఇన్ టు ద బలూన్ మూతి చిన్నగా అవుతుంది. అలాగే యాజ్ బేబీ గ్రో అవుతుంటే గర్భసంచి కూడా పెరుగుతూ కింద మూతి తగ్గుతుంది. కానీ కొందరికి 9 months కాకుండా 4th to 6th month లోపడే ఓపెన్ అయిపోతుంది. సో మనం ఆ టైంలో స్కాన్ చేసి సపోజ్ అక్కడ లెంత్ తగ్గింది అంటే అది ఫర్దర్గా ఓపెన్ అవ్వడం ప్రివెంట్ చేయడానికి ఒక స్టిచ్ వేస్తారు. దాన్ని సర్క్లాజ్ అంటారు. నా సర్క్లాజ్ కెన్ ప్రివెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్. కానీ కొందరికి సర్క్లాజ్ వేశాక రికరెంట్గా ఇన్ఫెక్షన్ ఉంది ఆర్ బేబీ చాలా కిందికి ఉంది అండ్ బేబీస్ కిక్కింగ్ దేర్ ఆర్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మాత్రం అది ఓపెన్ అయ్యి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే సర్క్లాజ్ వేశాక కూడా మీ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ యూ హ్యావ్ టు టేక్ రెగ్యులర్లీ అండ్ చెకప్స్కి వెళ్ళి ఫాలోఅప్కి వెళ్ళాలి. Endometrial cyst is less than 3 centimeters. Can this reduce the chance of getting pregnant? Okay. Endometriotic cyst less than 3 centimeters is not very significant. Anything more than 5 centimeters is significant. కానీ ఎండోమెట్రియోసిస్ వల్ల ఏమైనా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నాయా, లేకపోతే కన్సీవ్ న్యాచురల్గా ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే షీల్ రన్ ఫ్యూ మోర్ ఇన్వెస్టిగేషన్స్ టు హెల్ప్ యూ కన్సీవ్. సో ఒకవేళ సిస్ట్ ఉన్నా ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్, సిమ్టమ్స్ ఏం లేవు, నాకు హెవీ పీరియడ్స్ లేవు, నాకు పీరియడ్స్ అప్పుడు పెయిన్ లేదు, భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ లేదు, అప్పుడు యూ డోంట్ నీడ్ టు వరీ. కానీ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు, 6 months నుంచి న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు అన్నప్పుడు యూ హ్యావ్ టు మీట్. ఇప్పుడు నేను 27 weeks ప్రెగ్నెంట్ ఉన్నాను, అండ్ కెన్ యూ సజెస్ట్ మీ టిప్స్ ఫర్ న్యాచురల్ డెలివరీ? ఓకే, నార్మల్ డెలివరీ. సో నార్మల్ వెజైనల్ డెలివరీ 27 weeks కాదు, ఫ్రమ్ ద టైమ్ యూర్ ప్రెగ్నెంట్ యూ హ్యావ్ టు బీ యాక్టివ్. That's what I keep telling all of my patients.
యూ డోంట్ కమ్ అంటే మీకేం రిస్క్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ప్లాసెంటా కిందికి లేదు, అండ్ మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేశారు యూ కెన్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్, యూ కెన్ స్టార్ట్ విత్ సింపుల్ వాకింగ్. 20 weeks వచ్చాక యూ కెన్ స్టార్ట్ ప్రీనేటల్ యోగా. ఇఫ్ యూ బీన్ డూయింగ్ స్విమ్మింగ్ ఎర్లియర్ యూ కెన్ కంటిన్యూ స్విమ్మింగ్. సింపుల్ 28 weeks నుంచి యూ కెన్ స్టార్ట్ స్క్వాట్స్, యూ కెన్ డూ బటర్ఫ్లైస్, cat and cow position. So attend childbirth classes, Lamaze classes, where they teach you exercises to have normal delivery easily and also breathing during labor. I have a child who was born in 2021. Now I'm trying for another one. Does weight play a role in pregnancy? Definitely weight plays. Basically obese అంటే డెలివరీ కోసం కాదు, ప్రెగ్నెంట్ అవ్వడానికి కూడా yes. ఓకే. సో ఒబేజ్ ఉన్న వాళ్ళకి, BMI more than 25, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ బీన్ స్టడీస్ విచ్ హ్యావ్ ప్రూవెన్ దట్ ఇఫ్ యూ లూజ్ ఓన్లీ 5 to 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ మీ ఫర్టిలిటీ రేట్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో హ్యావింగ్ అ హెల్దీ lifestyle, exercise and cutting down on sugars and sweets will help in increasing your fertility rates. Can we preserve eggs at early 20? Yeah. Then if there's any medical reason or personal reason where a woman do not want to have family in her 20s and want to postpone it in her late 30s, yes, definitely you can freeze. Simple. The quality of the egg is good in your 20s. Manam 30s తో కంపేర్ చేస్తే, సో దానికి మీరు డాక్టర్ని కలవాలా, షీ విల్ రన్ ఫ్యూ టెస్ట్ అండ్ దెన్ యూ కెన్ గెట్ ఇట్. ఎగ్జాక్ట్ ఏ ఏజ్ కరెక్ట్ ఉంటుంది ఒకవేళ ఎగ్ ఫ్రీజ్ చేయాలనుకుంటే? 20s అంటే బెటర్ ఇఫ్ స్టార్ట్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద 20s, రైట్? బికాస్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాము, ఈజీగా నార్మల్ డెలివరీస్ అవుతాయి. బట్ సమ్ సర్కమ్స్టాన్సెస్ వేర్ దెర్ ఇస్ సమ్ మెడికల్ రీజన్ ఆర్ పర్సనల్ రీజన్ అన్నప్పుడు 20s ఇస్ బెస్ట్. ఇది నా పర్సనల్ డౌట్. ఇప్పుడు యాజ్ అ విమెన్ నాకు ఇప్పుడు నేను 20s లో ఉన్నాను, నాకు 30s ఆర్ లేట్ 30s లో ఐ వాంట్ టు ప్లాన్ మై ఫ్యామిలీ. సో నేను నా 20s లో ఫ్రీజ్ చేసుకుంటాను. బట్ నేను 30-35 ఉన్నప్పుడు నా హస్బెండ్ కూడా 35-37 ఉంటారు. హౌ కెన్ వి ఫ్రీజ్ దేర్ థింగ్స్? యూ కెన్ డూ. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ కౌంట్స్ కూడా టెస్ట్ చేయించి వాళ్ళ సీమెన్ ఫ్రీజింగ్ కూడా ఉంటుందా? ఓకే. హౌ డు వి నో ఇఫ్ ద అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇస్ లీకింగ్? ఓకే, ఉమ్ము నీరు కారుతుంది. హౌ విల్ యు నో, రైట్? యాక్చువల్లీ ఇది నాకు కూడా అంటే ఫ్రమ్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నేను రీసెంట్ గా నా బర్తింగ్ సెషన్ చేశాను. సో అప్పుడు మీరు చెప్పారు ఏమేమి చేయాలి, ఎలా చేయాలి. ప్రాబ్లీ ఐ షేర్ దట్ వీడియో మీ అంతా వెరీ సూన్. బట్ దెన్ ఇది నా పర్సనల్ డౌట్ కూడా. ఈ మధ్య నాకు చాలా కికింగ్స్ నా బ్లాడర్ మీద అవుతుంది. సో ఐ ఫీల్ లైక్ ఇట్ ఇస్ అ స్ప్లాష్. సో ప్రతిసారి నాకు కూడా డౌట్ వస్తుంది, ఈజ్ ఇట్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని. బట్ నాకు తెలుసు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కాదు. సో హౌ డు వి ఫీల్ ఇట్? దట్ సింప్టమ్స్ ఏంటి? బేబీ అనేది ఒక సాక్ లో ఉంటుంది, ఆ సాక్ లో ఉమ్ము నీరు ఉంటుంది, రైట్? సో అగైన్ విల్ గో బ్యాక్ టు దట్ బలూన్. లెట్స్ వీల్ విజువలైజ్ ఆ బలూన్ లో ఇప్పుడు వాటర్ ఉంది, రైట్? మనం వాటర్ పంప్ చేస్తున్నాం లోపలికి, కానీ ఒక కెపాసిటీ వస్తుంది. ఆ కెపాసిటీ అయ్యాక ఇంకా బలూన్ విల్ నాట్ హోల్డ్ ఆన్. అదే థింగ్ మనం యూట్రస్ కూడా వేసుకుందాం. ఇంకా యూట్రస్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ మాక్సిమం, నెగిటివ్ ప్రెషర్ ఎక్కువైపోయింది, ఇట్ హ్యాస్ టు ఓపెన్ అప్. ఒకటేమో కొందరికి నొప్పులు మొదలవుతుంది, ఆర్ కొందరికి బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ అవుతారు, ఆర్ కొందరికి ఆ సాక్ రప్చర్ అయ్యి లీక్ అవుతుంది. సో మీకు సిమ్టమ్స్ ఏముంటుంది? కాన్స్టెంట్గా అండర్ గార్మెంట్స్ వెట్గా అనిపిస్తుంది, మీ కంట్రోల్ లేకుండానే మీకు ఏదో లీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. యూజువల్లీ ఎప్పుడు అనిపిస్తుంది? మీరు అంటే డ్రాప్లెట్స్ లాగా కొందరికి డ్రాప్లెట్స్ లాగా పడిపోవచ్చు, ఆర్ కొందరికి సడన్ గా గష్ ఆఫ్ ఫ్లూయిడ్ లాగా అనిపిస్తుంది. అంటే మీ కంట్రోల్ ఉండదు. యూరిన్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది, ఉమ్మునీరు అనేది ఉండదు. అండ్ యూజువల్లీ ఉమ్మునీరు ఏంటిది? ఇట్ విల్ బి స్ట్రా కలర్డ్, రైట్? సో whenever ఆ లీక్ అనిపించినప్పుడు డోంట్ పానిక్. ఫస్ట్ కలర్ చూడండి, ఓకే ఏ టైంకి రప్చర్ అయ్యింది. ఒక శానిటరీ ప్యాడ్ పెట్టుకొని గో సీ యువర్ డాక్టర్. షీల్ డూ అన్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో అ స్కాన్ టు సీ ఏమైనా లీక్ అయ్యిందా లేదా. Can we take cough or cold tablets during 4th month of pregnancy? ఎప్పుడు ఓవర్ ద కౌంటర్ సెల్ఫ్ మెడికేషన్ చేయొద్దు ప్రెగ్నెన్సీలో, బికాస్ చాలా మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో ఇవ్వం. ఫస్ట్ మీకు అడ్వైజ్ చేసేది ఏంటిది? స్టీమ్ ఇన్హలేషన్, లేకపోతే సెలైన్ డ్రాప్స్, లేకపోతే ఏదైనా లోసెంజెస్. ఇంకా తగ్గకుంటే టేక్ మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ బై యువర్ డాక్టర్, సింపుల్ కాఫ్ సిరప్స్ విచ్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. డోలో ప్రెగ్నెన్సీలో సేఫా? ఎస్, కానీ రోజు డోలో వేసుకున్నారంటే సంథింగ్ ఇస్ రాంగ్. somebody is having headache constant గా ఆర్ బాడీ ఏక్ కాన్స్టెంట్ గా ఉంది అంటే దాని రీజన్ రూల్ అవుట్ చేయాలి, కానీ మనం రోజు వేసుకోవద్దు. ఓకే. లెగ్ క్రాంప్స్ అవుతుంది కదా ప్రెగ్నెన్సీలో, నైట్ లో క్రాంప్స్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ లేచేసరికి అది తగ్గిపోతుంది, అది నార్మలేనా? ప్రెగ్నెన్సీలో లెగ్ క్రాంప్స్ కామన్, స్పెషల్లీ మనము సెకండ్ ట్రైమిస్టర్ అంటే అరౌండ్ 16 weeks నుంచి మొదలవుతుంది. ఒకటి ఏంటి,
వాటర్ తక్కువ తీసుకున్నా లెగ్ క్రాంప్స్ ఉంటుంది. సో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 14 నుంచి 16 గ్లాసెస్ వాటర్ తాగాల. ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలా. పండుకునే ముందు ఎప్సమ్ సాల్ట్ దొరుకుతుంది, బకెట్లో ఒక ఫిస్ట్ నిండా వేసేసి ల్యూక్ వామ్ వాటర్లో కాళ్ళని ఒక 10-15 మినిట్స్ పెట్టుకోండి. మళ్ళీ పండుకునే ముందు కాళ్ళ కింద ఒక పిల్లో పెట్టుకోండి. మెగ్నీషియం రిచ్ డైట్ తినాలి. మెగ్నీషియం ఎందులో ఉంటుంది? బీన్స్లో ఉంటుంది, అన్ని లెగ్యూమ్స్లో ఉంటుంది. మళ్ళీ బ్రాకలీ, నట్స్, ఇవన్నీ కూడా తీసుకుంటే ఐ థింక్ ఇట్ షుడ్ కమ్ డౌన్. ఓకే. అండ్ స్ట్రెచెస్. యాక్చువల్లీ నిద్రలో స్ట్రెచ్ చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది. నిద్రలో స్ట్రెచ్ చేయొద్దు. పండుకునే ముందు కాఫ్ మజిల్ స్ట్రెచ్ చేయాలా, మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోండి కాఫ్ మజిల్ అండ్ ఫీట్. అలాగే పొద్దున్న లేవగానే కూడా స్ట్రెచ్ చేయాలి. ఓకే. They'll help. My first pregnancy was a C-section. Can my second one be a normal vaginal birth? Yes, there are chances that you can have a normal vaginal delivery ఫస్ట్ సెక్షన్ అయ్యాక. కానీ కొన్ని క్రైటీరియా ఉంటుంది. లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అయింది, బేబీ మోషన్ పాస్ చేశారు అంటే మీకు ట్రై చేయలేదు. అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ మీరు లేబర్లో చాలాసేపు ఉన్నారు, బేబీ హెడ్ కిందికి రాలేదు, దారి చిన్నగా ఉంది అంటే ట్రై చేయరు. దాని అర్థం ఆ బేబీకి మదర్ దారి చిన్నగా ఉంది. సో అవన్నీ క్రైటీరియా పట్టి 3 years కంటే ఎక్కువ అయింది అంటే వీ కెన్ ట్రై. బట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే షీ విల్ టెల్ వెదర్ యూ షుడ్ ట్రై ఆర్ నాట్. ఓకే. నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఫియర్ ఉంటుంది చాలా మందికి, స్టిచెస్ ఓపెన్ అయిపోతాయని చెప్పి. అది నిజంగా అవుతుందా? ఆర్ సో అదే గ్యాప్ అంటాం 2 pregnancies మధ్యలో, దాన్ని ఇంటర్ కన్సెప్షనల్ గ్యాప్ అంటాం. మినిమం 18 months ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అవ్వలేదు, అలా గ్యాప్ లేదు అంటే అప్పుడు మాత్రం మనం నార్మల్ ట్రై చేయం, డైరెక్ట్ గా ప్లాన్ సి సెక్షన్ చేసాం. ఎందుకంటే అది ఓపెన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒక మదర్ కి ఫీటల్ వెయిట్ వచ్చేసి 25 weeks లో లో ఫీటల్ రేట్ ఉందంట, విచ్ ఇస్ అరౌండ్ 3 centile. ఓకే. చార్ట్ ని ఫాలో చేస్తే. సో షీస్ ఆస్కింగ్ అసలు లో ఫీటల్ రేట్ అంటే ఏంటి, హౌ టు అండర్స్టాండ్? సింపుల్ గా చిన్నగా ఉన్నప్పుడు మీ మార్క్స్ స్టాండర్డ్ డివియేషన్ వచ్చేది. 5th standard deviation అండ్ 95th. 5th standard deviation అంటే ఫెయిల్, 95th standard deviation అంటే హీస్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్. అలాగే అందరు బేబీస్ వెయిట్ యావరేజ్ గా తీసుకొని ఒక 100 babies తీసుకొని దే విల్ డ్రా గ్రాఫ్స్, రైట్? సో 5th దాని మీద ఉంది అంటే బేబీ గ్రోత్ సరిగా లేదు, ఇట్ ఈస్ అ గ్రోత్ రిస్ట్రిక్టెడ్. సో ఇంకా తగ్గింది, సో ఇట్ ఈస్ అ గ్రోత్ రిస్ట్రిక్టెడ్ బేబీ. యావరేజ్ గా బేబీ గ్రోత్ చార్ట్ లో 50th centile లో ఉండాలి. సో దెల్ బి అ గ్రీన్ లైన్. ఆ గ్రీన్ లైన్ ఫాలో అవుతుంది అంటే దాని అర్థం బేబీ యావరేజ్ గా ఉంది. ఎనీథింగ్ లెస్ దెన్ 10th centile ఇస్ అ గ్రోత్ రిస్ట్రిక్టెడ్ బేబీ. సో మీ బేబీకి 25 weeks 3rd centile అన్నారు. సో 1 is కాజ్ ఏంటిది రూల్ అవుట్ చేయాలి. హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, ఆర్ ఏదైనా ప్లాసెంటా ప్రాబ్లం ఉందా, అవన్నీ రూల్ అవుట్ చేసాక డాక్టర్ మీకు ప్రోటీన్ రిచ్ డైట్ చెప్తారు, రెస్ట్ తీసుకోమంటారు. ఇఫ్ దర్ ఇస్ స్ట్రెస్, న్యూట్రిషన్ ఇస్ నాట్ గుడ్ ఆల్సో కెన్ కాజ్ గ్రోత్ రిస్ట్రిక్షన్. సో మిమ్మల్ని రెగ్యులర్గా స్కాన్స్కి పిలిచి ఫాలో అప్ చేస్తారు. కొందరికి విత్ ప్రోటీన్ రిచ్ డైట్, స్ట్రెస్ తక్కువ చేసి రెస్ట్ బాగా తీస్తే 2 to 3 weeks స్కాన్లో మంచిగా అయింది వెయిట్ అంటే యూ డోంట్ నీడ్ టు వరీ. సో పికప్ అయిపోవచ్చు. కొందరికి పికప్ అవుతుంది, కొందరికి అంతే మెయింటైన్ అయితే దెన్ సపోజ్ అలాగే 3rd centile లో ఉంది అంటే మేబీ డాక్టర్ డెలివరీ తొందరగా ప్లాన్ కూడా చేయొచ్చు. ఇస్ ఇట్ సేఫ్ ఫర్ ద బేబీ అలా? సో గ్రోత్ రిస్ట్రిక్టెడ్ బేబీ అంటే దాని అర్థం ఏంటి? బేబీకి తల్లి నుంచి ప్లాసెంటా అవ్వట్లేదు. దాని రీజన్ ఏంటి? తల్లి నుంచి బేబీకి సరిగా ఫుడ్ రావట్లేదు. సో యూజువలీ గ్రోత్ రిస్ట్రిక్టెడ్ బేబీస్ మనం కరెక్ట్ టైంకి అంటే ఏ టైం అట్లీస్ట్ మెచ్యూరిటీ రాగానే డెలివరీ చేస్తే బయట నుంచి వీ కెన్ గివ్ న్యూట్రిషన్ టు ద బేబీ అండ్ ద బేబీస్ ఇన్ఫాక్ట్ ఈ బేబీస్ బాగా గ్రో అవుతారు. ఓకే. సో అట్లీస్ట్ 28 weeks అంటాం. 28 weeks ఏంటంటే బేబీ విల్ బి అరౌండ్ 1 kg. సో ఈ బేబీకి ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు వీ కెన్ టేక్ కేర్ యాజ్ ఎర్లీ యాజ్ 26 weeks నుంచి కూడా. ఒకవేళ నా హస్బెండ్ కి డయాబెటిక్ ఉంటే, ఇఫ్ మై హస్బెండ్ ఇస్ డయాబెటిక్, నాకు న్యాచురల్ గా ప్రెగ్నెంట్ నేను అవ్వచ్చా? ఓకే. విల్ హస్బెండ్స్ హెల్త్ క్లియర్? హస్బెండ్ కి డయాబెటీస్ ఉంది, షుగర్స్ కంట్రోల్లో ఉంది అంటే డెఫినెట్లీ అవ్వచ్చు. కానీ షుగర్స్ కంట్రోల్లో లేదు అంటే హై గ్లూకోజ్ లెవెల్స్ హస్బెండ్ స్పర్మ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. సో ఆయన షుగర్ కంట్రోల్లో పెట్టుకొని డైట్, మెడికేషన్స్ తోటి HbA1c నార్మల్గా ఉంటే డెఫినెట్గా మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావచ్చు. ఓకే. షుడ్ ద హస్బెండ్స్ ఫాలో ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్, అంటే ఇవి కాకుండా టెస్ట్ చేయించుకుంటే బెటర్. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దే హ్యావ్ అదర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దే విల్ ట్రీట్ దెమ్ అకార్డింగ్లీ.
బట్ మన ఇండియన్ సొసైటీలో మెన్ అసలు ముందుకు రారు టు టేక్ సచ్ దిస్ ఇస్ అనదర్ టాపిక్. అంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ప్రెగ్నెన్సీ రావడానికి 50% వైఫ్, 50% హస్బెండ్. ఉట్టి వైఫ్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చి అంత మంచిగా ఉంది, హస్బెండ్లో ప్రాబ్లం ఉండి మనం ఆయనకు ట్రీట్ చేయకుంటే ఇట్ ఈస్ వేస్ట్. యూర్ వేస్టింగ్ టైమ్ అండ్ వీఆర్ గివింగ్ అన్నెసెసరీ మెడికేషన్స్. సో ఇద్దరు టెస్ట్ చేయించుకుంటే దెన్ ద ఎఫెక్టివ్నెస్ విల్ బి బెటర్. సో మీరు చెప్పినట్టు యాజ్ ఒక లేడీ తను ఫిజికల్లీ ఒక యాక్టివ్ లైఫ్ ఉంది అంటే తన ఫర్టిలిటీ ఎంత హెల్దీగా ఉంటుందో ఇట్ అప్లైస్ సేమ్ ఫర్ ద హస్బెండ్. డెఫినెట్లీ హస్బెండ్ స్మోక్ చేస్తున్నారు, హస్బెండ్ హెల్దీ లైఫ్ స్టైల్ లేదు అంటే హిస్ స్పర్మ్ కౌంట్ ఆర్ ఎనీ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ద స్పర్మ్స్ గ్రోత్ విల్ బి ఎఫెక్టెడ్. సో హీ షుడ్ ఆల్సో హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. ఒక మదర్ షీఈస్ 31 weeks ప్రెగ్నెంట్, షీఈస్ నాట్ ఏబుల్ టు స్లీప్ అండ్ చాలా టైర్డ్ అయిపోతుంది సెకండ్ ప్రెగ్నెన్సీలో. ఐ మీన్ వాట్ కెన్ షీ డూ? ఓకే, ఫస్ట్ ఇట్ ఈస్ అ సెకండ్ ప్రెగ్నెన్సీ. రైట్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనం హౌ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ వీ డోంట్. బికాస్ సెకండ్ ప్రెగ్నెన్సీలో వీఆర్ బిజీ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎల్డర్ వన్, especially if the elder one is a toddler, right? So all the time you're worried about the baby. And second pregnancy, everybody takes the mother light. Ante not wantedly కానీ unknowingly okay చూసుకుంటుందిలే, ఇప్పుడు అలవాటు అయిపోయింది. కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా మదర్ తనని సేమ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా చూసుకుందో అలా చూసుకోవాలి. This question is making me emotional. So you can imagine. Right. Very important that sleep is very, very important. I'm sorry. No. Okay, yeah. Sleep is very important, okay? It is natural for a mother to do. Yeah. You won't take care of yourself in the second pregnancy. You think it's okay. And somewhere, you will get that confidence that I am fine and my baby is fine. Right. But you need to take care because nobody will ask you. Yes. Only you have to take care of yourself and the baby. Yeah. Okay. స్లీప్ మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ ఏంటిది అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ స్లీప్ రొటీన్. సేమ్ టైమ్ ఎవ్రీడే యూ హ్యావ్ టు గో టు స్లీప్. అది చాలా ఇంపార్టెంట్. మీ రూమ్ మొత్తం బ్లాక్అవుట్ కర్టన్. ఐ నో విత్ అ టాడ్లర్ చాలా కష్టం. సో మీ బేబీని తొందరగా పండుకోబెట్టాలా అంటే అట్లీస్ట్ 8:30 కల్లా మీ బేబీ పండుకున్నారంటే దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ డిన్నర్ బై 10 o'clock. ఎర్లీ డిన్నర్ చేసుకొని 10 o'clock కల్లా బ్లాక్అవుట్ కర్టన్స్, పుట్ సమ్ సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకొని పండుకోవడానికి ట్రై చేయండి. ప్రెగ్నెన్సీలో థర్డ్ ట్రైమిస్టర్ వచ్చాక 6 to 8 hours పండుకోవడం చాలా కష్టం. మినిమం 4 to 6 hours పండుకోగలుగుతున్నారు, స్ట్రైట్ పండుకోలేరు. సో మీరు పండుకోవడానికి మేక్ ఇట్ కంఫర్టబుల్. పిల్లోస్ పెట్టుకోండి పొట్ట దగ్గర, నడుము దగ్గర, కాళ్ళ మధ్యలో, హెడ్ అండ్ ఎలివేషన్. సో దట్ మీ హెడ్ ఎలివేటెడ్ ఉంటే మీకు రిఫ్లక్స్ తక్కువ ఉంటుంది. అండ్ ఏదైతే స్లీప్ యూర్ నాట్ ఏబుల్ టు రాత్రి పండుకోలేకపోతున్నారో నెక్స్ట్ డే మార్నింగ్ పవర్ నాప్స్ తీసుకొని క్యాచప్ చేయాలి. ఓకే. సో దేర్స్ దిస్ మదర్, తను సరిగ్గా తినలేకపోతుందంట. ఐ మీన్ జస్ట్ లైక్ మీ, తనకు అసలు ఏది తినబుద్ధి అవ్వట్లేదు. Is it okay for the baby? And chala, she's worrying a lot. So Samira, coming to you, you're eating healthy food but minimal on time, right? You're doing a good job. And దాని వల్ల బేబీ వెయిట్ కూడా మంచిగానే ఉంది. కానీ పువర్ మదర్ న్యూట్రిషన్ పువర్ ఉంటే దెర్ ఇస్ అ రిస్క్ దట్ బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో హ్యావ్ అంటే చాలా మంది ఏమంటారంటే ప్రెగ్నెంట్ ఉన్నారు కాబట్టి ఇద్దరికి తినాలి, అది అవ్వదు. ప్రెగ్నెన్సీలో ఎక్కువ తినలేరు. సో ఏం చేస్తారు, కొంచెం తినండి. మీకు సాలిడ్ తినబుద్ధి కావట్లేదా, హ్యావ్ స్మూదీస్, డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, బనానా వేసుకోండి, స్మూదీస్ తినండి. లేకపోతే హ్యావ్ సింపుల్ కర్డ్ రైస్ ఆర్ హ్యావ్ కిచడీ. కిచడీ ఈజ్ యాక్చువల్లీ న్యూట్రిషియస్, వెజిటబుల్స్ వేయచ్చు. యూ కెన్ హ్యావ్ ప్రోటీన్ స్నాక్స్ like you can have chana, rajma. If you're a non-vegetarian, you can have fish and chicken which is dry. So portions ఎక్కువ చేయండి. 6 to 7 meals తీసుకోండి. డెఫినెట్లీ మీ న్యూట్రిషన్ మంచిగా ఉంటే బేబీ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. కానీ డాక్టర్ నేను తింటున్నాను కానీ వేరే వాళ్ళకి నేను తక్కువ తింటున్నట్టు అనిపిస్తున్నాను కానీ స్కాన్లో నా బేబీ మంచిగా ఉంది అంటే యూ డోంట్ నీడ్ టు వరీ. ద డాక్టర్ ఈస్ సేయింగ్ దట్ బేబీ ఈస్ ఫైన్, నో నీడ్ టు వరీ. Can I sleep straight on my back? Till 12 weeks వరకు మీరు స్ట్రైట్ పండుకోగలుగుతారు. దాని తర్వాత యూ కెనాట్. బట్ ఫర్ ఫ్యూ మదర్స్ డాక్టర్ 9th month వరకు కూడా నేను స్ట్రైట్ పండుకో. నేను యాక్చువల్లీ ఎవ్రీడే స్ట్రైట్ పడుకుంటున్నా. యూ టర్న్ కదా, మధ్యలో ఒక్కసారి 2 సార్లు అటు ఇటు తిరుగుతాను. బట్ ఇఫ్ ఐఎమ్ స్లీపింగ్ ఫర్ 7-8 hours, అందులో 5 hours or 6 hours నేను స్ట్రైట్ గానే ఉన్నాను. బ్యాక్ ఏక్ అవుతుంది, అవ్వట్లేదు.
నా ఓన్లీ ఫియర్ ఇస్ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ కొంచెం బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది అంటారు. ట్రై టు చేంజ్ పొజిషన్స్. ఐ ట్రై టు టర్న్. సో బేసిక్ గా అర్హాన్ ఇప్పుడు కూడా నాతో వి కో స్లీప్ అండ్ నా చేయి మీద పడుకుంటాడు. సమ్ టైమ్స్ నా చేయి మీద పడుకోలేదంటే ఐ విల్ టర్న్ ఆన్ ది అదర్ సైడ్ ఆన్ మై రైట్ హ్యాండ్ సైడ్ అండ్ స్లీప్. అప్పుడు హెడ్ అండ్ ఎలివేట్ చేసుకో. హెడ్ అండ్ ఎలివేట్ చేసుకొని అంటే చాలా సేపు యూ కాంట్ లై డౌన్ స్ట్రైట్, యూ విల్ టర్న్. నేను ఎక్కువసేపు టర్న్ అవ్వట్లేదని నా ఫీలింగ్. సో కాన్షియస్ గా టర్న్ అవ్వు. సో ఇస్ ఇట్ ఓకే? ఐ మీన్ చాలా మంది లెఫ్ట్ సైడే పడుకోవాలి అంటారు. లెఫ్ట్ సైడ్ పడుకుంటే బేబీకి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. బట్ కాన్స్టెంట్ గా ఎవరు లెఫ్ట్ సైడ్ పడుకోలేదు. యూ విల్ స్టార్ట్ విత్ లెఫ్ట్ సైడ్, దెన్ యూ లై డౌన్ స్ట్రైట్, దెన్ యూ విల్ టర్న్. దట్స్ కామన్. సో ఎక్కువసేపు సపోజ్ త్రీ సైడ్స్ మేము పడుకుంటున్నాం, లెఫ్ట్ రైట్ అండ్ స్ట్రైట్. ఇఫ్ యు ఆర్ ప్రయారిటైజింగ్ మోర్ ఆఫ్ స్ట్రైట్ ఏమైనా ఇష్యూ అవుతుందా? బ్యాక్ ఏక్ అవుతుంది బేబీకి, మనకు వదిలేసండి. బేబీ కొంచెం బ్లడ్ ఫ్లో తగ్గుతుంది అంటాం. సో ఇఫ్ యూ కెన్ స్లీప్ టువర్డ్స్ ద సైడ్స్. Okay, so prioritize on the sides, but it is okay to sleep straight for a couple of minutes or hours. Definitely, without you knowing it, you will change positions. ఏమవుతుందంటే నేను నా పర్సనల్ చెప్తున్నాను, నేను వెన్ ఐ టర్న్ ఆన్ మై రైట్ ఆర్ మై లెఫ్ట్, నేను ఇటు సైడ్ పడుకుంటే బేబీ విల్ కిక్. నేను సైడ్ పడుకుంటే క్వైట్. Baby is happy when you're turning towards the side. ది అదర్ డే నేను ఇలా పడుకొని ఉన్నాను, నా ఇటు సైడ్ బికాస్ అర్హాన్ నా చేయి మీద పడుకోలేడు, పక్కన పడుకొని ఉన్నాడు. సో నేను ఇటు పడుకున్నాను, ఇటు సైడ్ బేబీ కిక్ నాన్ స్టాప్, బేబీ స్టమక్ లో కికింగ్, వెనకాల అర్హాన్ ఐ వాస్ కాన్స్టెంట్లీ క్రిబింగ్ ది ఎంటైర్ నైట్. అన్వర్ థాట్ దోస్ ఆర్ మై లెగో పెయిన్స్. లైక్ ఎవ్రీథింగ్ ఓకే సమీరా, అంతా ఓకేనా అని చెప్పి, అంత అంటే నదర్ లెవెల్ బేబీస్ కికింగ్. ఐ హ్యాడ్ జెస్టేషనల్ డయాబెటీస్ and na HbA1c levels are normal range from 3.5 years of delivery. HbA1c levels are normal after 3.5 years of delivery, but neck ki tan inka taggaledu. ఓకే, జెస్టేషనల్ డయాబెటీస్ ఉండే ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిపోయాక HbA1c నార్మల్ ఉంది, కానీ నెక్ దగ్గర ట్యాన్. సో దీన్ని అకాంతోసిస్ నైగ్రిస్ అంటాం. అంటే కొందరికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆర్ PCOS ఉన్న వాళ్ళకి మెడ దగ్గర, ఇన్నర్ థైస్ దగ్గర బ్లాక్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ ఉంటాయి. సో యూజువలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఉంటుంది. మీ షుగర్స్ నార్మల్ ఉన్నా మేబీ మీకు PCOS ఉందేమో, ఆర్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలా, అగైన్ డయాబెటిక్ డైట్, ఇఫ్ నాట్ డయాబెటిక్ అట్లీస్ట్ లో కార్బ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. ఇంకా తగ్గలేదంటే ఒకసారి డాక్టర్ని కలవండి. అక్క నాకు 33 years ఆఫ్ ప్రెగ్నెన్సీ, డీహైడ్రేషన్ వల్ల మోషన్స్ అయ్యి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగ్గింది, ఏం చేయాలి? సో యూజువలీ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగ్గుతుంది. ఎండాకాలంలో చాలా మందికి మన ఫ్లూయిడ్ తగ్గింది అంటాం, అండ్ లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఇంకా తగ్గుతుంది. హైడ్రేషన్ 10 to 14 glasses ఆఫ్ వాటర్. సివియర్గా లూజ్ మోషన్స్ అయితే మీ డాక్టర్ మీకు ORS అడ్వైస్ చేస్తారు. దీంతో మీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ పెరిగిపోతుంది కూడా. సో నిజంగా మేము ఇఫ్ ఐఎమ్ నాట్ హైడ్రేటింగ్, ఎక్కువ వాటర్ తాగట్లేదంటే ఇట్స్ గోనా ఎఫెక్ట్ ద ఫ్లూయిడ్. మెనీ టైమ్స్ ఉట్టి మెటర్నల్ హైడ్రేషన్ తోటి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కరెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్లూయిడ్ ఎక్కువ అయిపోతుంది కదా, దానికి రీజన్స్ ఏంటి? ఫ్లూయిడ్ ఎక్కువ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో మదర్కి ఏమైనా డయాబెటీస్ ఉందా, ఆర్ బేబీ ఏదైనా ఆర్గన్ కిడ్నీస్లో ప్రాబ్లం ఉందా, ఆర్ కొన్నిసార్లు వీ డోంట్ నో ఇడియోపతిక్, అంటే కొన్నిసార్లు రీజన్ లేకుండా కూడా ఉండొచ్చు. 8 months లో పైల్స్ వచ్చాయి, చాలా డిస్కంఫర్ట్ గా ఉంది, ఏం చేయాలి? ఓకే, పైల్స్ అంటే హెమరాయిడ్స్, ఏనల్ రీజన్ దగ్గర మోషన్ వెళ్ళే చోట గ్రోత్ ఉంటుంది. కామన్ కాజ్ ఆఫ్ పైల్స్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే కాన్స్టిపేషన్. చాలా మందికి స్పెషల్గా 2nd నుంచి 3rd ట్రైమిస్టర్ వచ్చినప్పటి నుంచి బికాస్ ఆఫ్ ద గ్రోయింగ్ యూట్రస్ వెనకాల రెక్టమ్ మీద ప్రెషర్ వచ్చి వస్తుంది. సో ఫస్ట్ కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేయాలి. లేదు నాకు కాన్స్టిపేషన్ ఆల్రెడీ ఉంది అంటే డైట్లో ఫైబర్ పెంచుకోవాలా, వాటర్ పెంచుకోవాలా, అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ is very important. Pitted prunes అని దొరుకుతాయి. ఇఫ్ యూ హ్యావ్ దట్ కాన్స్టిపేషన్ తగ్గుతుంది. పైల్స్ చాలా పెయిన్ఫుల్ ఉన్నాయంటే డాక్టర్ మీకు ఆయింట్మెంట్ ఇస్తారు పెట్టుకోవడానికి. ఇంకోటి సిస్ బాత్ అని ఒక సిస్ బాత్ టబ్ దొరుకుతుంది. దాంట్లో బెటడిన్ సొల్యూషన్ ఒక క్యాప్ నిండా వేసుకొని పొద్దున సాయంత్రం ఒక 10 to 15 minutes కూర్చున్నా మీకు నొప్పి తగ్గుతుంది. ఇంకా తగ్గట్లేదంటే మీకు స్టూల్ సాఫ్ట్నర్స్ అన్నా లాక్సేటివ్స్ అన్నా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. Is low lying placenta very dangerous? My doctor told me it leads to hysterectomy. సో లో లయింగ్ ప్లాసెంటా అంటే ఏంటంటే మాయ, మదర్ కి బేబీకి కనెక్షన్ ఇస్ ప్లాసెంటా. సో అది ఏంటిది యూజువలీ టిల్ 32 weeks వరకు కింద ఉంటుంది, దాన్ని లో లయింగ్ ప్లాసెంటా అంటాం. 32 weeks అయ్యాక కూడా
కిందనే ఉంది అంటే దెన్ మనకి డెలివరీ అప్పుడు మోస్ట్లీ నార్మల్ డెలివరీ చేయకుండా సి సెక్షన్ చేస్తాం. నా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఫస్ట్ బేబీ కింద ఉంటుంది, దాని తర్వాత బేబీ డెలివరీ అయ్యాక ప్లాసెంటా కిందికి వస్తుంది. లో లైన్ ప్లాసెంటా ఆర్ ప్లాసెంటా ప్రీవియా తన ఉన్న దాంట్లో ఏంటంటే మాయ కిందికి ఉంది, అంటే గర్భసంచి మూతి దగ్గర మాయ ఉంది, పైన బేబీ ఉంది. సో ఇలాంటి వాళ్ళకి నొప్పులు వచ్చినప్పుడు ఫస్ట్ మాయ సపరేట్ అవుతుంది, అప్పుడు వీళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో బ్లీడింగ్ ఎక్కువై బ్లడ్ లాస్ ఎక్కువైతే అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే అంటారు హీమోస్టాటిక్ సూచర్స్ అంటాం, అది చేయాల్సి వస్తుంది. ఇంకా బ్లీడింగ్ ఎక్కువైంది, మదర్ని సేవ్ చేయాలంటే వెరీ ఫ్యూ కండిషన్స్ ఇన్ అన్ ఎమర్జెన్సీ హిస్టెక్టమీ అంటే గర్భసంచి కూడా తీయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద రేరెస్ట్ థింగ్ వి డూ, బట్ ఎస్ కొందరికి చేయాల్సి కూడా వచ్చింది. నా ఎప్పుడు చేస్తాం అనేది 32 వీక్స్ అయ్యాక కూడా ప్లాసెంటా అలాగే ఉంది. చాలా మందికి 32 వీక్స్ లోపల ప్లాసెంటా కిందికి ఉంటుంది. యాజ్ ద బేబీ గ్రోస్ ప్లాసెంటా పైకి వెళ్తాం, దాన్ని ప్లాసెంటల్ మైగ్రేషన్ అంటాం. సో 28 to 32 వీక్స్ వరకు ప్లాసెంటా దానంతటా పైకి వెళ్ళిపోతుంది. 32 వీక్స్ అయ్యాక కూడా కిందనే ఉంది. అండ్ స్పెషలీ కొందరికి సెంట్రల్ ప్లాసెంటా ప్రీవియా అంటాం, అంటే గర్భసంచి మూతి మీద మొత్తం కవర్ చేస్తుంది. ఆర్ కొందరికి అడరెంట్ ప్లాసెంటా అంటాం, అతుక్కుపోయి ఉంది, అలాంటి టు ద యూట్రస్. నార్మల్ గా బేబీ డెలివరీ అయ్యాక ప్లాసెంటా రావాలి, కానీ వీళ్ళకి ప్లాసెంటా అతుక్కుపోయి ఉంటుంది. అప్పుడు మనం ఎంత తీసినా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. అప్పుడు సర్జరీ టైంలో దే విల్ టేక్ అ కాల్. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ థింగ్, నాట్ ఆల్ విల్ రిక్వైర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. పార్ట్ 2 వస్తుంది, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎడిట్ చేస్తున్నప్పుడు రియలైజ్ అయ్యాను 1 hour ఎపిసోడ్ అయిపోతుందని చెప్పి దాన్ని 2 ముక్కలుగా డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, వెంటనే రిలీజ్ చేస్తాను. సో స్టే ట్యూన్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గాయ్స్.